రంజాన్ మాసంలో ఖురాన్ పారాయణం చేస్తూ రాత్రంతా గడుపుతూ ఉంటారు. దీనివల్ల అల్లాహ్ తబారక వ తఆలా ముందు ఎప్పుడైతే మానవుడు ఈ ప్రపంచం వదిలి అల్లాహ్ ముందు హాజరవుతాడు, ఆ దైవం ముందు హాజరవుతాడు అంతిమ దినాన, అప్పుడు ఈ రెండు విషయాలు ఈ యొక్క వ్యక్తికి సిఫారిష్ చేస్తాయన్నమాట. ఎందుకని వల్ల ఇతను నీ యొక్క నియమాన్ని, నీ యొక్క ఆజ్ఞని తూచే తప్పక పాటిస్తూ ఉపవాసం ఉన్నాడు కాబట్టి నేను సిఫారిష్ చేస్తున్నాను, ఇతనికి స్వర్గానికి ప్రవేశించడం అర్హత కలిగించు. రెండో విషయం ఏంటంటే, రాత్రిపూట మనము ఏదైతే అల్లాహ్ తబారక వ తఆలా ముందు నిలబడి, దైవం ముందు నిలబడి ఖురాన్ చదువుతూ ఉంటామో దాన్ని తరావీ అంటారు. తరావీ అనేది కేవలము రంజాన్ మాసంలో చదివేటువంటి ఒక ఆరాధన. రంజాన్ మాసంలో చదివేటువంటి ఒక ఆరాధన తరావీ. 5 పూటలు మన మామూలుగా ఇస్లాం ధర్మంలో ఏదైతే నమాజ్ ఉందో, నమాజుల్లో వేరే వేరే నమాజులు ఉన్నాయి, దాని పేర్లు వేరేగా ఉంటాయి అనమాట. 5 పూటల నమాజ్ చదువుతూ ఉంటాం మనం. 5 పూటల నమాజు తప్పకుండా చదవాల్సిందే. ఇది దైవ యొక్క ఆజ్ఞ, విధి చేయబడినటువంటి ఆరాధన అన్నమాట. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితంలో చేసినటువంటి ఆరాధనల్ని సున్నత్ అంటారనమాట. సున్నత్. ఆ సున్నత్లో ఒక భాగమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తన జీవితంలో రాత్రిపూట రంజాన్ మాసంలో నిలబడి ఖురాన్ పారాయణం చేయడం జరిగిందనమాట. ఆ యొక్క తరావీ నమాజ్ సున్నత్ నమాజ్ కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరుల నుంచి ఒక అనుచరుడు, ఒక ఖలీఫా హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి హయాంలో 20 రకాతులుగా దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని తుచ తప్పక పాటిస్తూ అలాగే ఇప్పుడు అమలు చేస్తూ వస్తున్నారు. ఆ 20 రకాతుల నమాజుల్లో పూర్తిగా ఖురాన్ పారాయణం చేయడం జరుగుతుంది.